హలో అందరికి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పు చేప కూర. చూడగానే ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది గదా! తినడానికి గూడా అంతే బావుందండి. ఒక ముద్ద అన్నం అయితే ఎక్కువే తినేస్తారు. నేను చెప్పినట్టు చేసుకుంటే. బొమ్మిడైలు చేసుకున్నాను. నెత్తళ్ళు అయితే చేసుకున్నాను గానీ, ఈ ఉప్పు చేప అయితే ఇదే ఫస్ట్ టైమ్ చేసుకున్నాను. చూడండి, నేను ఫస్ట్ అయితే శుభ్రంగా నీట్‌గా వాటర్‌లో అయితే కడిగేసుకుంటున్నాను. ఫస్టే వాటర్‌లో కడిగేసాను. తర్వాత హాట్ వాటర్‌లో మళ్ళీ పసుపు, ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ పోసుకుంటున్నాను ఒక కడాయిలో. తర్వాత ఉప్పు చేపల్ని వేయించుకోవాలి ఫస్టు. ఫిష్ చేసుకునేటప్పుడు ముందే ఏ చేపలైనా సరే ముందే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ అనేది బావుంటది. ఆనియన్స్‌తో పాటు ఫ్రై చేస్తే ఆ కూర టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మనం ముందే అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఎర్రగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5-10 మినిట్స్‌లో అయితే ఇవి ఫ్రై చేసుకోవచ్చు. టైం పట్టిద్ది. చిన్నగా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో నేను నేను పసుపు, కారం, లైట్‌గా ఉప్పేసుకున్నాను. ఉప్పు వేసుకోలేదు. ఉప్పు చేపలే కాబట్టి ఉప్పు మనం చూసుకొని తగినంత వేసుకోవాలి. ముందే మనం ఉప్పు వేసుకుంటే అది కషమైపోతుంది. తినలేరు. కాబట్టి చూసి లాస్ట్‌కి వేసుకోండి. ఇక్కడైతే ఫ్రై చేసుకున్న తర్వాత తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఉప్పు చేపలను. మీరు డ్రై ఫిష్ అనేది తింటారా? ఎంతమంది తింటారు? ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్‌లోకి పచ్చిమిర్చి గూడా వేసుకున్నాను. ఇవి గూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బావుంటది కారప్పొడితో పాటు. ఇక్కడైతే నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను. వాటర్‌లో ఎక్కువ సేపు ఉంచడం వల్ల కలర్ అయితే చేంజ్ అయిపోయింది. కొత్తిమీర ఆకులు ఇగ్నోర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే నేను టమాటోస్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్, ఇది ఇంట్లో పట్టిన అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మగ్గాలండి. మా పిల్లలైతే ఈ కూరని తినలేరు. డ్రై ఫిష్ అయితే తినరు. కాబట్టి వాళ్ళకి బీట్రూట్ ఫ్రై గూడా చేసుకున్నాను నేను ఇంకో పక్కన. ఇదైతే నేను మా వారైతే తింటాము. ఇవైతే చపాతీల్లోకి గానీ, గ్రేవీ ఎక్కువ చేసుకుంటే చపాతీ గానీ, జొన్న రొట్టెల్లోకి గానీ తినడానికి చాలా బావుంటది. ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత అందులోనే నేను వేయించుకున్న డ్రై ఫిష్ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర కొన్నే ఉండే. అందువలన కొన్నే వేసుకున్నాను. ఒక పూటకి సరిపడా అంతే ఈ కూర. ఇవన్నీ మగ్గిపోవాలి. నేను కలుపుకుంటున్నానిక్కడ. ఉప్పు చేపలో సాల్ట్ ఎక్కువుంటది కాబట్టి, ఆ ఉప్పు కొంచెం తగ్గించడానికి నేనైతే కొంచెం లైట్‌గా చింతపులుసయితే వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకున్నాను. మీకు తగ్గినంత మీకెంత కావాలో అంత చూసి వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఇందులో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటికి రావాలి. చూడండి, నాకైతే ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ బయటకొస్తుంది. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ ఉంచుకుంటే ఆ కూర అయితే రెడీ అయిపోతుంది. కూరైతే రెడీ అయిపోయిందిక్కడ. నేను పెట్టుకొనైతే తినేస్తున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరైతే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇది నా మీల్ ప్లేట్. ఆఫ్టర్‌నూన్ లంచ్ మీల్ ప్లేట్ అనమాట. ఫిష్ గూడా బాగా ఉడికింది. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఏం అలవాటు లేదండి. మ్యారేజ్ అయిన తర్వాతే నేను తినడం స్టార్ట్ చేశాను. థాంక్ యూ.